రేవంత్ రెడ్డి గారు ఆనాడు అధికారం కోసం అడ్డదారులు దొక్కుతూ ప్రజలకు అసాధ్యమైనటువంటి సాధ్యం కానటువంటి హామీలనిచ్చి ఆ హామీలు కూడా ప్రజలు ఎట్లయితే నమ్మాలి అని తెలివిగా గ్యారంటీ కార్డు పేరుతో సంతకాలు పెట్టి ఆ సంతకాలు పెట్టినటువంటి కార్డుని ప్రతి ఇంటికి పంచిపెట్టడం జరిగింది. 100 రోజుల్లోనే మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఇవాళ నయవంచనకు గురి చేసినటువంటి మోసగాడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రేవంత్ రెడ్డి అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా సంతకాలతోని ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ఈ రోజేమో నిధులు తగ్గినాయి, రాబడి తగ్గింది, ప్రభుత్వానికి రాబడి తగ్గింది కాబట్టి మేము 6 గ్యారంటీలు అమలు చేయలేమని చెప్పేసి మొన్న శాసనసభ సాక్షిగా మరి చెప్పడం జరిగింది. అంటే ప్రజల్ని ఒకరిని కాదు ఇద్దరిని కాదు 4.5 కోట్ల ప్రజల్ని అబద్ధాలతోని మోసాలతోని వారిచ్చినటువంటి దొంగ హామీలతోని ఇవాళ మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత కేవలం వారికి అధికారం తప్ప ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి కానీ ఏది కూడా పట్టనటువంటి ఈ ప్రజాపాలన పేరుతో చేసేటువంటి ప్రజాపాలన మొత్తం దగా మోసం అని చెప్పేసి అందుకనే ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి స్టేషన్లో మా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మా నాయకులు, మా కార్యకర్తలందరూ, మహిళా నాయకులు అందరూ కలిసి, యువజన నాయకులు కలిసి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారి మీద ఇద్దరి మీద కూడా మరి కేసు పెట్టడం జరిగింది. ఆనాడు గ్యారంటీ కార్డు ఇచ్చి 9 అంశాలతో కూడినటువంటి కార్డుని ప్రతి ఇంటికి ఇచ్చి ప్రజలకు ఆశ చూపి మోసం చేయడం జరిగింది. అందుకని వారి మీద ఖచ్చితంగా చీటింగ్ కేసు పెట్టాల్సిందే అని చెప్పేసి మరి ప్రతి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. వారి మీద కేసు పెట్టకపోతే రిసిప్ట్ ఇవ్వమని చెప్పినాం. కేసు కనుక పెట్టకపోతే సాయంత్రం రమ్మని చెప్పారు మనుగూరు స్టేషన్లో. ఈరోజు కేసు కనుక పెట్టకపోతే అవసరం వస్తే స్టేషన్ ముందు బైఠాయించడానికి కూడా, ముట్టడి చేయడానికి కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి కేవలం అధికారం కోసం ఆనాడు పెద్ద ఎత్తున ఈ సమాజాన్ని పట్టి పీడించేటువంటి కరోనా లాంటి మహమ్మారి గడగడలాడించినా కానీ ఆ రోజు కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా కోత పెట్టకుండా అమలు చేసినటువంటి గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారు. అటువంటి నాయకుని పట్టుకొని ఆయన తెలంగాణ సాధించిన తెలంగాణ మహాత్ముడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ సంబోధిస్తూ ఉంటే ఆయనను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ప్రశ్నిస్తే మా ప్రశ్నించే నాయకుల మీద కేసులు పెడదామని చెప్పేసి బెదిరిస్తూ అసెంబ్లీలో మొన్న మా జగదీష్ రెడ్డి గారు, మా మాజీ మంత్రి గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా కవిత గారి మీద కానీ అందరి మీద కేసులు బనాయించడం, ఏదో విధంగా గొంతులు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా వీళ్ళని దోషులుగా నిలబెట్టేంతవరకు ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ మోసాలని ప్రతి క్షణం, ప్రతి చోట అవకాశం ఉన్న చోట మరి ఎండగడతామని చెప్పేసి వీళ్ళని నిగ్గు తీరుస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, మీరు ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేసి మీరు చూపించండి. కానీ డైవర్ట్ పాలిటిక్స్తోని రాజకీయాలు మొత్తం డైవర్ట్ చేస్తూ మీరు రాజకీయం చేస్తే చూస్తూ ఊరుకోదు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అది అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేసినాం. ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ప్రతిపక్షంలో కూడా ప్రతిపక్ష పాత్రలో మేము ప్రజల పక్షాన మా గొంతు ఇప్పుడు వినిపిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.